మనుషులను సంతోషపెట్టాలని ఆలోచించేటటువంటి ప్రతి ఒక్కరూ దేవుని నీతిని నెరవేర్చలేకపోవచ్చు. అంతరంగాలు ఎరిగినటువంటి గొప్ప దేవుని యొక్క ఆయన హృదయ వాంఛలను ఎరిగి ఆయన చిత్తానుసారమైనటువంటి మనస్సు కలిగి ఎవరైతే ఆనందిస్తూ ఉంటుంటారో వారి యందు ప్రభు ఆనందించువాడై ఉన్నాడు. ఆయనను బట్టి సంతోషించేటటువంటి మన జీవితాలలో ఆధ్యాత్మికమైనటువంటి బలం, ఆత్మీయమైనటువంటి శక్తి కలిగి ఉండడానికి ప్రభు నిత్యము యథార్థవంతులను బలపరుస్తున్నాడు. అటువంటి కృప మనకి ప్రభు దయచేయునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ స్వరాన్ని ఆలకిస్తున్న మా ప్రియులను, నా ప్రియ చెల్లాయిలు తమ్ముడులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుందని, ఆ సజీవమైనటువంటి వాక్చేత స్థిరపరచబడినటువంటి నీ మందిరములుగా కట్టబడే ఉన్నతమైనటువంటి ఆనందాన్ని మా ప్రియులు కలిగి ఉండడానికి కృప దయచేయమని యేసు నామమున స్తుతించి ఈ దీన కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.